బాస్ హౌస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి నవ్వుతూ ఆనందంగా గడిపేస్తూ ఉన్నాడు నిఖిల్. అయితే నిఖిల్ మనసులో చాలా బాధ ఉంది. అయితే ఆ బాధన్నిటిని ఒక్కసారిగా బయటపెట్టేశాడు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఆనందంగా ఉండే సమయంలోనే బిగ్ బాస్ ఏదో ఒక రచ్చ చేస్తూ ఉంటారు. అందులోనే బిగ్ బాస్ అయితే సైన్యం లేని రాజు రాజు కాడు. అలానే చీఫ్ పవర్‌ఫుల్ అవ్వడానికి చీఫ్‌కి ఒక కేలెన్ కావాలి. చీఫ్ వాళ్ళు కేలెన్‌ని నిర్ణయించుకోవడానికి సమయం ఆసన్నమయ్యింది. బిగ్ బాస్ ఇలా చెప్పాడో లేదో అప్పుడు కంటెస్టెంట్స్ మధ్య రచ్చ మొదలైపోయింది. అయితే తన సైనికుడిని వెతుక్కోవడానికి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ కూడా తమకు నచ్చిన వాళ్ళ పేర్లను వాళ్ళకి కొంచెం బూస్టప్‌ని ఇచ్చి సైనికుల్లా తయారు చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో కొంతమంది మాత్రం నిఖిల్‌ని టార్గెట్ చేశారు. అయితే నిఖిల్ సైనికుడిగా వద్దు అంటూ చాలామంది చెప్పుకురావడంతో అక్కడ నిఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు నేను నీ సైనికుడిగా ఎందుకు పనికిరాను? నేను అందరితో కలిసిపోవడం, అందరిని మంచి చెడ్డలు చూసుకోవడం, అందరితో ఇలా ఉండడం మీదనే నేను సైనికుడిగా పనికిరానా అంటూ చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకొచ్చాడు. నాదే తప్పు అంటూ.